దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. గడిచిన దినమంతా కూడా దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించిన దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైన. మంచిది పిల్లరా, ఒక పల్లవి ఒక చరణం పాటలో, ఒక పల్లవి ఒక చరణం పాట పాడుకుని తర్వాత వాక్యము ధ్యానించుకుందాం. నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకును అనే వాక్యమును ధ్యానించుకుందాం. ఒక పల్లవి ఒక చరణం పాడుదాం. నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగానే వెళ్ళేదా, పరమును చేరగానే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నిసాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము చివరి లైన్ చదువుకుందాం. హబక్కూకు 2:4. నీతిమంతుడు విశ్వాసము మూలంగా బ్రతుకును. పిల్లరా, దేవుని మాట సెలవిస్తున్న దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అవును పిల్లరా, నీతిని గురించి, మంచిని గురించి, యథార్థతను గురించి మానవునికి తెలుసు. అయితే విశ్వాసం గురించి ఒక మాట మనం చూస్తే ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూస్తే మరి విశ్వాసం యొక్క నిర్వచనం చాలా అద్భుతంగా అక్కడ బైబిల్లో రాయబడింది. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అని ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తాం. విశ్వాసం యొక్క నిర్వచనం. ఈ విశ్వాసం యొక్క నిర్వచనం మనం జాగ్రత్తగా గమనించగలిగితే, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అంటే మనం ఏ విషయంలో అయితే నిరీక్షిస్తున్నామో, ఎదురు చూస్తున్నామో అవి మనము పొందుకుంటామని, అవి మనకు కనబడినవైనప్పుడు కూడా, అవి మన జీవితంలో ఇంకా జరగనప్పుడు కూడా అవి జరుగుతావని, అవి మనం పొందుకుంటామని నమ్మటమే విశ్వాసం. అటువంటి విశ్వాసము వలన బ్రతుకుతారంట. ఎవడు? నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. అవును ప్రియులారా, నీతిగా జీవించేవారు, దేవుని యందు భయభక్తులు కలిగి భక్తి జీవితం జీవించేవారు, దేవుని పట్ల శ్రద్ధతో భక్తి చేసేవారు విశ్వాసం మూలంగా బ్రతుకుతారు. విశ్వాసం అంటే ఏమని చెప్పుకున్నాం మనం? నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం నిరీక్షిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం, దేవుని దగ్గర కనిపెట్టుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. అది ఏ విషయంలోనే కానివ్వండి, పరిచర్య విషయంలో కానివ్వండి, కుటుంబ విషయంలో కానివ్వండి, బిడ్డల విషయంలో కానివ్వండి, చదువుల విషయంలో కానివ్వండి, ఉద్యోగం విషయంలో కానివ్వండి, వ్యాపారాల అభివృద్ధి విషయంలో కానివ్వండి, లేదా వివాహ విషయంలో కానివ్వండి, లేదా మరొకట కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దేవుని దగ్గర కనిపెట్టుకుని ఎదురు చూచేవారు ఆ నిరీక్షణ ప్రకారం, విశ్వాసం ప్రకారం వారు బ్రతుకుతారు. ఎందుకంటే వారు నీతిగా జీవిస్తున్న దేవుని పట్టుకున్నారు కనుక. ఈరోజు నువ్వు దేవుని పట్టుకున్న వ్యక్తి అయితే విశ్వాసం మూలంగానే బ్రతుకుతున్నట్టు. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. అంతేగా తలమటి చూస్తే అదృశ్యమైనవి కనబడుటకు రుజువైనది అని ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో విశ్వాస యొక్క చక్కని నిర్వచనం అక్కడ ఉంది. అంటే అదృశ్యమైన ఉన్నటకు అదృశ్యం అంటే కనబడనివి, ఇంకా మనకి ఇంకా అందుబాటులోనికి రావడం, మనం ఇంకా దొరకనివి, మనం ఇంకా కనబడనివి మనము ఉన్నావని నమ్మాలంట. అవి మనం పొందుకుంటామని నమ్మాలంట. అది మన దేవుడు మనకు అనుగ్రహిస్తాడని నమ్మాలంట. అది మన జీవితంలో దేవుడు కార్యము చేసి ఇస్తాడని నిరీక్షణతో ఎదురు చూడటం అంట ప్రియులారా. ఇది విశ్వాసం. కనుక ఇటువంటి ఆ విశ్వాసం నిమిత్తము, విశ్వాసం కొరకు బ్రతుకుతారు, లేదా విశ్వాసం మూలంగా బ్రతుకుతారు నీతిమంతుడు.
ఎందుకో తెలుసు ఆ నీతిమంతుడు ఆ విధంగా బ్రతుకుట వలన అది ఏమంటారు, చింతించడం కానీ, భయోందోళన చెందడం కానీ, భయపడడం కానీ ఉండదు. ఎందుకంటే అవన్నీ కూడా దేవుడు తనకు అనుగ్రహిస్తాడని, దేవుని దగ్గర ప్రార్థించి కనిపెట్టుకుని దేవుడు తనకు అనుగ్రహిస్తాడని విశ్వాసంతో కనిపెడతాడు ప్రియులారా. అవును, ఈరోజు మనం కనిపెట్టేవారుగా, మరి దేవుని దగ్గర కనిపెట్టేవారు విశ్వాసంతో ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. అది ఏ విషయంలోనే కానివ్వండి ప్రియులారా. చదువు విషయంలో కానీ ప్రార్థించి ప్రత్యేకంగా నీతిగా జీవిస్తున్నావా? నీతిగా జీవించిన వ్యక్తి మరి విశ్వాసం వలన బ్రతుకుతాడని వాక్యం సెలవిస్తుంది. కనుక నీతిని పట్టుకుని దేవుని పట్టుకుని నీతిగా జీవించిన వ్యక్తి అయితే నువ్వు విశ్వాసం వలన బ్రతుకుతావు. దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు అది ఏదైనా కానీ అనారోగ్యం నుంచి విడుదల కావచ్చు, లేదా బలహీనతల నుంచి కావచ్చు, బాధల నుంచి కావచ్చు, శ్రమల నుంచి కావచ్చు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. విశ్వాసంతో దేవుని దగ్గర ప్రార్థించి కనిపెట్టుకుని విశ్వాసంతో ఎదురు చూడటమే అది యొక్క నీతిమంతుని యొక్క లక్షణం బైబిల్ సెలవిస్తుంది. కనుక దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకునని విశ్వాసంతో కనిపెట్టుకుని ప్రభు దగ్గర ప్రభు అనుగ్రహిస్తారని విశ్వాసంతో ముందుకు సాగిపోవాలని తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీతిమంతుడు విశ్వాసములను బ్రతుకుని వాక్యం సెలవిస్తుంది. అయినా ఈ యొక్క విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు. ఇగో తండ్రి, విశ్వాసంలో ప్రభువా నిరీక్షణ ఉంటుంది. విశ్వాసంలో తండ్రి ఎదురు నాయన ఓర్పు ఉంటుంది. విశ్వాసంలో నాయన ఇగో తండ్రి అదృశ్యమైన ఉన్నవని నమ్మడం విశ్వాసం ప్రభువా, నీ వాక్కు ప్రకారం. కనుక నాయన ఎందరైతే నాయన ప్రార్థిస్తున్నారో, కనిపెడుతున్నారో, నేను ఎదురు చూస్తున్నారు విశ్వాసంతో, నమ్మకంతో, నేను ఓర్పుతో వారు ఎదురు చూస్తున్నారు. వారికి కావాల్సిన ప్రతిదీ కూడా ప్రభు అవసరం తీర్చండి. ప్రభు అవసరం తీర్చే దేవుడు తండ్రి. వారి బలహీనత నుంచి విడుదలను గ్రహించండి. అనారోగ్యాలతో బాధపడుతున్నారు, విడుదలను గ్రహించి స్వస్థపరచండి. ఏ సమస్యలు ఉండి వెళ్తున్నారు, సమస్యలు విడుదలను గ్రహించండి ప్రభు. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, బలపరిచి ఆశీర్వదించమని, ఎందరైతే మమ్మల్ని ప్రార్థనస్తులుగా దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థనను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.